హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా వండర్ఫుల్ డే. ఈరోజు చాలా మంచి రోజు. ఈ వీడియోలో మనము బీటా కెరోటిన్ గురించి తెలుసుకోబోతున్నాము. బీటా కెరోటిన్ అంటే ఏంటి, ఇంకా బీటా కెరోటిన్ వల్ల మనకు ఏ విధమైన హెల్త్ అంటే ఇమ్యూనిటీ పరంగా సపోర్ట్ అవుతుంది, ఇంకా స్కిన్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మన యొక్క కళ్ళకి, మన చర్మానికి, మన యొక్క బాడీ ఆర్గాన్స్కి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది బీటా కెరోటిన్ అనేది, దాని గురించి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీరు ఈ వీడియోని ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బీటా కెరోటిన్కి సంబంధించి తీసుకుంటారు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో వచ్చేసి బీటా కెరోటిన్. ఫస్ట్ మనం తెలుసుకోబోయేది బీటా కెరోటిన్ అంటే ఏంటి, కంటి చూపుకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇంకా చర్మము, మన యొక్క గుండె, మన యొక్క ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తికి ఇది ఒక వండర్ఫుల్ న్యూట్రియంట్గా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చాలామంది దీన్ని కేవలం క్యారెట్లో ఉండే ఒక పదార్థం అని మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఈ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏకి బెస్ట్ సోర్స్, ఇది బెస్ట్ మూలం. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని అందంగా ఉంచుతుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, ఇంకా మన యొక్క ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో బీటా కెరోటిన్ గురించి మనం ఫుల్గా తెలుసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇప్పుడు బీటా కెరోటిన్ అంటే ఏంటి. బీటా కెరోటిన్ అనేది ఒక కెరోటినాయిడ్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది మనకు ఎలాంటి ఫుడ్ సోర్సెస్లో లభిస్తుంది చూద్దాం. ఇది క్యారెట్, గుమ్మడికాయ, బొప్పాయి, మామిడి, పాలకూర వంటి పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగు కూరగాయలు మరియు పండ్లలో ఉంటుంది. మన శరీరం అవసరాన్ని బట్టి ఈ బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా మారుస్తుంది. అందుకే దీనిని ప్రో విటమిన్ ఏ అంటారు. ప్రో విటమిన్ ఏ అని బీటా కెరోటిన్ని అంటారు. ఇప్పుడు మనం విటమిన్ ఏ ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. విటమిన్ ఏ లేకపోతే కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గిపోవటం, ఇంకా ఎదుగుదల, హైట్ గ్రోత్ ఉంటుంది కదా, ఎదుగుదల మందగించటం జరుగుతాయి. బీటా కెరోటిన్ ఈ అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. బీటా కెరోటిన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది 4th పాయింట్. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్, బీటా కెరోటిన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఓకేనా? మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులు ఏర్పడతాయి. ఇవి కణాలను దెబ్బతీస్తాయి, వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, కంటి ఆరోగ్యానికి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. బీటా కెరోటిన్ వల్ల రాత్రి చూపు మెరుగుపడటానికి సహాయపడుతుంది. కంటి పొడి బారటం అనేది తగ్గవచ్చు. ఐ డ్రైనెస్ అంటాం కదా, అది తగ్గవచ్చు. తర్వాత విటమిన్ ఏ లోపాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. కంటి ఉపరితల కణాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. కంటి ఉపరితల కణాలు సెల్స్ యొక్క ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. తర్వాత చర్మానికి ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది ఈ బీటా కెరోటిన్ వల్ల. బీటా కెరోటిన్ చర్మానికి మెరుపు, ఆరోగ్యకరమైన కణాల నిర్మాణం, తర్వాత ఆక్సిడేటివ్ నష్టం తగ్గించడంలో సహాయపడవచ్చు. తర్వాత హెల్దీ సెల్స్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది, ఇంకా ఆక్సిడేటివ్ నష్టం తగ్గించడంలో కూడా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ 7th పాయింట్, మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. రోగనిరోధక శక్తి. విటమిన్ ఏ మన యొక్క వైట్ బ్లడ్ సెల్స్ పనితీరుకు అవసరం. WBC అంటాం కదా, విటమిన్ ఏ అనేది మన యొక్క వైట్ బ్లడ్ సెల్స్ పనితీరుకు అవసరం. అందువల్ల బీటా కెరోటిన్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, మన యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్, గుండె ఆరోగ్యం.
యాంటీ ఆక్సిడెంట్స్ ఎల్డిఎల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడవచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ యొక్క ఆక్సీకరణను తగ్గించడంలో సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ఒక బీటా కెరోటిన్ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. నెక్స్ట్ 9th పాయింట్, క్యాన్సర్పై పరిశోధనలు. కూరగాయలు, పండ్ల ద్వారా తీసుకునే బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చే బీటా కెరోటిన్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, స్టాప్ చేసుకోవచ్చు అనేది ఒక స్టడీస్ చెప్తున్నాయి. ఓకేనా. అయితే అధిక మోతాదులో బీటా కెరోటిన్ సప్లిమెంట్లు ముఖ్యంగా ధూమపానం చేసే వ్యక్తుల్లో ఊపిరితిత్తులు అంటే లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచినట్లు కొన్ని పరిశోధనలు చూపించాయి. కాబట్టి సప్లిమెంట్లు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ మన యొక్క మెదడు ఆరోగ్యానికి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, ఇది మనకి 10th పాయింట్. ఓకేనా. ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మెదడు కణాల ఆరోగ్యానికి కూడా తోడ్పడవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించడం వల్ల మన యొక్క బ్రెయిన్ సెల్స్ యొక్క హెల్తీగా ఉంచేదానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత 11th పాయింట్, బీటా కెరోటిన్ డెఫిషియన్సీ వల్ల ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి. ఓకేనా. లోపం వల్ల రాత్రి చూపు తగ్గడం, కళ్ళు పొడిబారటం, చర్మం పొడిబారటం, తరచూ ఇన్ఫెక్షన్లు రావటం జరగవచ్చు. ప్రధానంగా విటమిన్ ఏ లోపంతో సంబంధం ఉంటుంది. ఓకేనా. బీటా కెరోటిన్కి విటమిన్ ఏకి డెఫిషియన్సీకి సంబంధం ఉంటుంది. నెక్స్ట్ 12th పాయింట్, మనం ఫుడ్ సోర్సెస్కి సంబంధించి చూడబోతున్నాం. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాలు. టాప్ ఫుడ్స్: క్యారెట్, చిలకడ దుంప అంటే పొటాటో, తర్వాత గుమ్మడికాయ, మామిడి పండు, జామ పండు, బొప్పాయి. తర్వాత వెజిటబుల్ సోర్సెస్లో పాలకూర, బచ్చలి కూర, బ్రొకోలీ, మునగాకులు, తోటకూర. నెక్స్ట్ మనం దీని యొక్క ఎంత మోతాదులో తీసుకోవాలి. ఓకేనా. ఆర్డీఏ అంటాం కదా, రికమెండెడ్ డైలీ అలవెన్స్. అంటే ఒక రోజులో మనం బీటా కెరోటిన్ ఎంత తీసుకోవాలి, ఒక రోజులో మేల్ ఎంత తీసుకోవాలి, ఫీమేల్ ఎంత తీసుకోవాలి, అది చూద్దాం. బీటా కెరోటిన్కు ప్రత్యేక ఆర్డీఏ లేదు. దీనికి బదులుగా విటమిన్ ఏ అవసరాన్ని సూచిస్తారు. పెద్దవారికి సుమారు పురుషులు మేల్ అయితే 900 మైక్రోగ్రామ్స్ పర్ డే తీసుకోవాలి, ఫీమేల్ అయితే 700 మైక్రోగ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. ఈ అవసరాన్ని మనకు రంగురంగుల కూరగాయలు మరియు పండ్లతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా పొందడం ఉత్తమం. తర్వాత 14th పాయింట్, బీటా కెరోటిన్ శోషణ ఎలా మెరుగుపడుతుంది అంటే ఈ బీటా కెరోటిన్ యొక్క డైజెషన్ మన బాడీలో ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అనే దానికి 14th పాయింట్. ఓకేనా. కొద్దిగా ఆరోగ్యకరమైన కొవ్వుతో అంటే హెల్దీ ఫ్యాట్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేరుశనగలు, నువ్వులు, ఆలివ్ ఆయిల్, నెయ్యి లిమిటెడ్గా తీసుకుంటే శరీరం బాగా బీటా కెరోటిన్ను డైజెషన్ చేసుకుంటుంది. మన బాడీ బాగా డైజెషన్ చేసుకోవడానికి హెల్దీ ఫ్యాట్స్ మనం ఎగ్జాంపుల్స్ చూసినాం. వేరుశనగలు, ఆలివ్ ఆయిల్, నువ్వులు, నెయ్యి లిమిటెడ్గా తీసుకుంటే మన బాడీ బాగా డైజెస్ట్ చేస్తుంది ఈ బీటా కెరోటిన్ని. తర్వాత 15th పాయింట్, ఈ బీటా కెరోటిన్ ఎవరికి ఎక్కువ అవసరం. ఓకేనా. పిల్లలు, గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి విటమిన్ ఏ అవసరాలు వైద్యుల సలహా ప్రకారం తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్కి. తర్వాత బాలింతలు ఉంటారు, పాలిచ్చే తల్లులు, లాక్టేటింగ్ మదర్స్, వాళ్ళకి కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. తర్వాత ఎవరైతే తక్కువ కూరగాయలు తినే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ బీటా కెరోటిన్ ఎక్కువ అవసరం ఉంటుంది. నెక్స్ట్ జాగ్రత్తలు అంటే మనం ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది. ఓకేనా. ఆహారాల ద్వారా బీటా కెరోటిన్ తీసుకోవడం సాధారణంగా సురక్షితం. చాలా ఎక్కువగా క్యారెట్ వంటి ఆహారాలు తీసుకుంటే చర్మం తాత్కాలికంగా పసుపు, నారింజ రంగులో కనిపించవచ్చు. దీనినే కెరోటినేమియా అంటారు. ఇది సాధారణంగా హానికరం కాదు. నెక్స్ట్ సప్లిమెంట్లు వైద్యుల సలహా లేకుండా అధిక మోతాదులో తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం చేసేవారు, మెయిన్గా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా సప్లిమెంట్స్ని డాక్టర్ యొక్క అడ్వైస్తో, వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం. నెక్స్ట్ ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏకి మూలం, అంటే సోర్స్. కంటి ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది, చర్మ ఆరోగ్యానికి తోడ్పాటు అవుతుంది. అంతేకాకుండా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇంకా శక్తివంతమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఈ బీటా కెరోటిన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అందుకే ప్రతిరోజు మీ ఆహారంలో రంగురంగుల కూరగాయలు మరియు పండ్లు తప్పకుండా చేర్చండి. ఇప్పుడు ఇది మనకు బీటా కెరోటిన్కి సంబంధించి ఫుడ్ సోర్సెస్ కానీ, ప్రివెన్షన్ మెజర్స్ కానీ, ప్రికాషన్స్ కానీ అన్నీ కూడా చూసినాం. ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ధన్యవాదాలు.